अस्सलाम वालेकुम नाज़रीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मक़दम है। आइए तफसीलात पर नज़र डालते हैं। అన్న విషయం తిరుపతిరా శ్రీకాంత్ బాగా సరిపోతాడు చైర్మన్ చైర్మన్ ఇక్కడ వాష్ చేసుకుంటారు. అందరు కలిసి పెట్టిరా ఇదేమో ఎంబ్రియాలజీ ఇక్కడ తయారు చేస్తారు మన బేబీని. సమిష్టిగా సమాజాన్ని 25 lakhs అన్నమాట. ఆది విష్ణు అంతా కాంప్లికేటెడ్ అవుతున్నట్టుంది ఇష్యూ దీంట్లో. అంటే ప్రోటోకాల్ సరిగ్గా ఫాలో కావాలంటే కాంప్లికేటెడ్. అంటే ఒకటేంటంటే అష్యూరెన్స్ వాళ్ళకి చెప్పి చేసి ఎక్కువ డబ్బులు తీసుకోవద్దు. వీళ్ళందరూ కూడా దే వాంట్ టు డు సంథింగ్ వాళ్ళు వచ్చినప్పుడు కౌన్సిలింగ్ కరెక్ట్ ఇవ్వండి. వాళ్ళ పేరెంట్ల కూడా పిలిచి చెప్పాలి. లేదు ఏమైతుందంటే లేకపోతే సరే 100% సక్సెస్ అయితే కాదు నాకు తెలిసి, కొద్దిగా పర్సెంటేజ్ సక్సెస్ అవుతుంటారు. మళ్ళీ దాంట్లో బల్లాం చేస్తారు, డబ్బులు ఎందుకు తీసుకున్నాను సక్సెస్ కున్నా కూడా ముందు కారణం ఏంటి, వీళ్ళకి ఎందుకు కాలేదని ముందు వాళ్ళ కౌన్సిలింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వీళ్ళున్న వాళ్ళమే మనం చేయాలి, కానీ అందరూ వచ్చారని వచ్చినట్టు చేయకూడదు. ఒకటి ఏంటంటే మీరందరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కాబట్టి నేమ్ కోసమే చేసి మంచి సేవ చేయండి. అదే అడుగుతాను. చూసినాం అట్లా ఉంటారు, మేము అట్లా ఉంటాం, మీరు అట్లా ఉంటారు. అట్లే ఉండాలి. సమాజంలో ఏం ఉండదు. ఎంత పెద్దోళ్ళకు యశోదోళ్ళు అయినా అపోలోళ్ళు అయినా ఓ నాడు 7 అడుగులలో పెడతారు. అర్థమైంది. కూడా టోటల్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పి ఎందుకు హైదరాబాద్ పోతాడు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ మేము ఏర్పాటు చేస్తామని అన్ని పెట్టుబడులు నియర్లీ 2.5 crores ప్రాజెక్ట్ 2.5 కోట్లు అందరు ఇండివిజువల్ గా కొంతమంది బ్యాంక్ లోన్ తీసుకొని చేశారు. ఒకటే ఉద్దేశం ఏంటంటే సమాజానికి ఉపయోగపడాలా, పిల్లలు లేని వాళ్ళకి మన చేతనైనంత సహాయం చేయాలా, డబ్బులతో జరగటం కాదు, ఉన్నది చెప్పడము. ఒక 50% అయినా వాళ్ళు సంతోషపడారు. హైదరాబాద్ పోయి చుట్టూ తిరిగి సో అందరూ గైనకాలజిస్ట్ కనుక దీనికి ఫీడింగ్ వీళ్ళే. మేడం తెలుసు కదా, వీళ్ళందరూ కూడా స్థానికంగా మంచి పేరు తెచ్చుకోండి అని చెప్పండి. సమాజంలో ఇంకా మీ స్థాయికి చేరిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
వాళ్ళు ఉన్నారు మన కింద మనం సంతోషపడుతుంది వాళ్ళు మన డాక్టర్లమైనాము ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటా ఉన్నాం ఉన్నారు కక్కుర్తి ఒక్కటి మాత్రమే నిజం తల్లి డబ్బుకు కక్కుర్తి ఎప్పుడు పడదు డబ్బు వచ్చేట రోజు ఎవ్వరు ఆపరు మా నాన్న చెప్పేవాడు అది నిజం. మా నాన్న చెప్పేవాడు సార్ డబ్బు వెనుక పోవద్దు డబ్బు మీ ఎంబడి రావాలని చెప్పేవాడు వస్తుంది డబ్బు వెనుక మీరు పోవద్దు డబ్బు మీ ఎంబడి రావాలి వాస్తవం అది. వాస్తవం అది. మీరు ఒక చెత్త చూడండి మన అదృష్టం ఉన్న రోజు ఎవరు ఆపరు మనల్ని నష్టపరిచేది దేవుడే మనల్ని పైకి తీసుకొచ్చేది దేవుడే మనుషులు కాదు బాగాలేదంటే మనకు అకృతి పడుతుంటాం ఆకృత పడుతుంటాం ఇంత కావాలి అంత కావాలి అందరు అపోలోలాకనే యశోదలాకనే కావాలంటే కాదు వాళ్ళ గలిచి వచ్చింది కానీ ఎంత అబండం ఉంది వాళ్ళ మీద అనేది ఎంతమంది సాపించుకుంటారు రోజు 100 మంది సాపిస్తారు 100 మంది సాపిస్తారు ఆ శాపనార్థాలకు గురి కావద్దు మనిషి అంతే వాళ్ళది కాదు చేయండి సార్ మీ సారథి హాస్పిటల్ మీరు చేయండి మేడం మీరు చేయండి మేడం మీరు చేయండి వాళ్ళ మంచిగా తీసుకురా రండి సార్ సార్ మీరు ఇటు రండి సార్ విజయ్ కుమార్ సార్ ముందుకు రండి. మేడం మేడం ఇటు రండి ఇటు రండి మేడం మేడం సార్ ఇటు రండి మీ శిశువు కాల్ చేస్తారు సార్ వాళ్ళని ఇచ్చి సార్ ముందుకు రండి మీరు. ఈ రూమ్ నుంచి స్టార్ట్ అయ్యింది సార్ బిజినెస్ అంతా. ఈ రోజు నుంచి సార్ కూర్చోండి సార్ 2 minutes. మీరు కూర్చోండి కూర్చోండి సార్ కూర్చోండి కొందరు ఖాళీ జీర్ణించుకోరు అరే ఎమ్మెల్యే చెప్పిండు కొంచెం కన్సెషన్ ఇచ్చిన చెప్పింది అదే వాళ్ళు సేవ భావోద్వేగం పెట్టారు సో చాలా మంది సేవ చేయాలనే భావంతో ముందుకు రండి అని చెప్తున్నాడు అండి బదనామీ రావద్దు. ఇవన్నీ కౌంట్ అవుతాయి సమాజంలో మంచి పేరు రావాలి మీకు భగవంతుడుగా మీరు సక్సెస్ కావాలి టెస్ట్ ట్యూబ్ సెంటర్ కూడా బాగా సక్సెస్ కావాలి మీ ఆలోచనలు ఇక్కడనే ఈ ప్రాంతం మీరు కొద్దిగా ఫస్ట్లో కష్టపడండి 1 సంవత్సరం కష్టపడితే రిజల్ట్ అదంతలు అదే వస్తుంది డబ్బులు ఎక్కడ పోవు డబ్బులు వద్దంటే మన ఏమంటాం టేబుల్ వచ్చి కూర్చుంటే దాంట్లో ఏం లేదు ఇప్పుడు ఆలోచన చేసుకోండి ఎందుకు చెప్తున్నాను అదొకటే మా కోరిక చెప్పండి సార్ మీరు ఎప్పుడైనా లేలే, రేర్ ఉంటుంది మా చెప్పు ప్రజాహితంగా చెప్తారు కాబట్టి మేము కూడా వస్తారు కాబట్టి ఏదైనా ఒకసారి ఇక్కడ చూడండి మేడం ఒకసారి ఇక్కడ చూడండి ఓకే సార్ కొద్దిగా వెళ్ళి సార్ అన్న కొద్దిగా షెకిల్ కొద్దిగా సార్ కొద్దిగా వెళ్ళి జరగండి సార్ అక్కడ కొద్దిగా వెళ్ళి జరగండి మేడం మేడం ఏంటి షిఫ్ట్ అయ్యారా మీకు అప్పాలి అఫ్జల్ భాయ్ ఇక్కడ రా ఈ ఫోటో తినాలి
సార్ మీరంతా అందరినీ వాగ్దానం చేస్తున్నాను మేడం మీరందరూ వాగ్దానం చేస్తున్నారు సార్. సక్సెస్ కావాలని కోరుకుంటున్నా సార్. జోల్ కానీ ఒక మంచి ఆలోచన నాకు నచ్చింది యాక్చువల్గా. ఈ పొద్దు రేపు అమ్మ అనిపించుకోవడమే అదృష్టం లాగైతే చాలా వరకు 100లో 30 to 40% మేడం పాప కూడా మెడిసిన్ చేస్తుంది. అయిపోయింది కదా సెకండ్ ఇయర్. దిస్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ది ఐవీఎఫ్ యాక్చువల్లీ. ఎక్కడ ఇన్స్ట్రుమెంట్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. హ్యాపీ మూమెంట్. Wait. ఈరోజు ఇక్కడ శారదా ఇన్ఫెర్టిలిటీ సెంటర్ మంచి సంకల్పంతో అందరూ లేడీ డాక్టర్స్ అందరూ కలిపి మేము ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ ఎందుకంటే చాలా రోజుల నుంచి పేషెంట్స్కి ఇబ్బంది అవుతుంది. మెయిన్గా హైదరాబాద్ వెళ్ళడము, ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ అదర్స్లో ఖర్చులు పెట్టుకొని రిజల్ట్స్ లేకుండా, అందుకని మేమందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని మంచి సంకల్పంతో అందరూ డాక్టర్స్ వాళ్ళ విశ్వాసంతో ఇక్కడికి వచ్చారు. సో అందరం కలిసి చేస్తున్నది ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఒక మంచి సేవా దృక్పథంతో, ధనార్జన కాదు సేవ దృక్పథం మేము ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇప్పటి నుంచి చేసే ప్రతి పనిలో కూడా మేము ఇంకా మా కర్తవ్యం బాధ్యత పెరుగుతుంది. ఇన్ఫెర్టిలిటీ సెంటర్ చక్కగా జరగాలని మీ అందరూ కూడా మాకు ఆశీర్వాదం ఇవ్వాలి. దీని ప్రయోజనము ఎంతమందికో ఈ పిల్లలు లేని వాళ్ళందరికీ కూడా ఈ నూతనమైన అన్ని ఆధునికమైన అత్యాధికమైన ఎక్విప్మెంట్తో మొదలుపెట్టాము. ఇక్కడ ఏమేమి జరగబోతుందంటే వచ్చిన వాళ్ళందరికీ కూడా కారణం ఏంటి అంటే కౌన్సిలింగ్, మొదటిగా ముఖ్యంగా కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడికో తిరిగి ఎందుకో వాళ్ళకి తిరగలేదు. తర్వాత IUI అని ఒకటి ఉంది, తర్వాత IVF అంటే అందరికి వినే ఉంటారు ఇప్పటి వరకు టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అని. అలాగే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కూడా ఇక్కడ మేము పెట్టాము. అది కాకుండా కొత్తగా వచ్చిన ICSI అంటారు, అంటే ఇద్దరు కూడా భార్యాభర్తల నుంచి కూడా తీసుకొని బయట పూర్తిగా తయారు చేసి అప్పుడు పెట్టేదాన్ని ICSI అంటారు. ఇంకా కూడా కొత్తగా కొత్తగా కాసా అని అంటే సెమెన్ని కొత్తగా ఎలాగా అంటే అధునాతకంగా చాలా పర్ఫెక్ట్గా చేయడానికి కాసా అని ఒక మిషను. ఈ మిషన్లన్నీ కూడా చాలా అధునాతకమైనవి. ఎక్కడెక్కడ మహానగరాల్లో ఉన్నాయి కూడా తీసుకొచ్చి షాద్నగర్లో పెట్టి ఈ సెంటర్ని వందత్వం అంటే ఇన్ఫెర్టిలిటీ అంటే వద్దత్వం అలాంటి సెంటర్ని బాగా పైకి తీసుకురావాలని ఇక్కడ ఉన్నవాడి సమాజానికి మనం సేవా దృక్పథంతో మొదలుపెట్టాము. కాబట్టి అందరూ ఉపయోగించుకొని మీ ఆశీర్వాదం, మీ దయ ప్లస్ దీన్ని మాకు ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ లేడీ డాక్టర్స్ అందరూ సానియా డాక్టర్, తను గైనకాలజిస్ట్, తను కవిత డాక్టర్, కవిత హాస్పిటల్, విజయ్ వర్ధన్ మేడం, విజయ్ కుమారి, తర్వాత ఈమె చంద్ర డాక్టర్, తర్వాత ఈమె విజయ్ ఉంటారు కదా ఈ మేడం పేరు విజయలక్ష్మి మేడం. అందరం కలిసి ఒక్క నిర్ణయం తీసుకొని అందరు కూడా వీళ్ళందరూ నా మీద విశ్వాసంతో నేను అడిగిన
జరగడానికి వెంటనే స్పందించి అందరూ కోఆపరేషన్ చేసి ఈ సెంటర్ని తయారు చేసాము. సో చాలా అంటే జరగడానికి ఏదైనా ఒకటి మొదలు పెట్టాలంటే ఇబ్బందులు జరుగుతాయి, కానీ భగవంతుడి దయ వల్ల వీళ్ళందరి కోఆపరేషన్ వల్ల సో ఇది సక్సెస్ జరిగింది. ఈ రోజు ఈ మొదలు పెట్టడానికి కారణం కనీసం ఒక 7 నుంచి 8 నెలలు పాటు మేము శ్రమించాము. ఆ శ్రమకి ఫలితం ఈ రోజు. ఇప్పటి నుంచి జరగబోయే ప్రతి పనిలో కూడా అందరూ కోఆపరేషన్ ఉంటుంది. సో సక్సెస్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తాం. మీ అందరూ ఆశీర్వాదం. ఇక్కడ వచ్చేసిన డాక్టర్స్ అందరికీ, లేడీ డాక్టర్స్కి, అట్లాగే జెంట్స్ డాక్టర్స్ అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తున్నాము. మెయిన్గా ఈరోజు శారదా ఫెర్టిలిటీ సెంటర్ ఇంత పెద్దగా సక్సెస్ కావడానికి మెయిన్ సీనియర్ గైనకాలజిస్ట్ అయిన శారదా మేడమే మాకందరికీ సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి అందరం కలిసి కట్టుగా ఒక ఇన్ఫర్టిలిటీ సెంటర్ షాద్నగర్లో లేదు, సో మనం అందరం కలిసి ఒక ఫర్టిలిటీ సెంటర్ పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి ఈ ప్రోగ్రామ్ని మేము చేస్తూ ఉన్నాము. సో ఈరోజు దీనికి ఇనాగరేషన్ అయ్యింది. సో ఎందుకు ఇది పెట్టడం జరిగిందంటే చాలామంది పేషెంట్స్ హైదరాబాద్కి వెళ్ళేసి వాళ్ళ టైం హృదా, తర్వాత అమౌంట్ విషయంలో కూడా మేము ఇదంతా ఒక సేవా దృక్పథంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. చాలా రీజనబుల్ ప్రైజెస్తో మేము ఈ సెంటర్ నడిపిస్తున్నాము. దీంట్లో ఇన్ఫర్టిలిటీ వాళ్ళకి ఏవైతే సేవలు అందుతాయో అక్కడ హైదరాబాద్లో చాలా డబల్ రేట్స్తో ఉంటుంది. దాంట్లో మేము 50% ఇంకా కావాలంటే ఇంకో చాలా తక్కువ ప్రైస్తోని ఈ సెంటర్ నడిపించడం జరిగింది. మేడం గారు చెప్పినట్లు IUI కానీ, తర్వాత ఆల్ ఫెసిలిటీ ఇన్ఫర్టిలిటీ గురించి ఆల్ ఫెసిలిటీస్ ఈ హాస్పిటల్లో ఉన్నాయి. కాబట్టి మీడియా సహోదరులు మీరు సహృదయంతో మా ఫర్టిలిటీ సెంటర్ గురించి ఏమన్నా ఉన్నా మంచిగా రాసేసి ప్రజల్లో మంచి దృక్పథంతో, మంచి సేవాభావంతో ఈ సెంటర్ నడపబడుతుంది. మీరందరూ సహృదయంతో దీన్ని మంచి అందరికీ చేరవేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఆల్. మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ శారదా ఫెర్టిలిటీలో A to Z ప్రతిదీ అంటే కౌన్సిలింగ్ దగ్గర నుంచి లాస్ట్ ప్రొసీజర్ అయిన ICSI వరకు కూడా చేస్తాము. సో శారదాలో ఇవన్నీ చేయడం అంటే ఒకప్పుడు పెద్ద కళ, కానీ ఈరోజు మేము అది సాధిద్దామని అందరం కూడా గైనకాలజిస్టులకు మూకుమ్మడిగా ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాజెక్టులోకి రావడం జరిగింది. ఈ ప్రాజెక్టులో అంటే ఈ చుట్టుపక్కల ఉన్న అంటే మ్యాక్సిమం పెద్దవారే ఉంటారు. సో వారికి ఎంతవరకు మేము న్యాయం చేయగలము అనే దాని మీద ఇది చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలి. ఈ ఫర్టిలిటీ సెంటర్ని అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు. మెయిన్ కౌన్సిలింగ్ సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి అవసరమైన పరికరాలన్నీ ఇక్కడ అవైలబుల్ చేశాము. అందరూ దాన్ని ఉపయోగించుకుంటారు. కలిసి అందరూ కలిసి ఒక ప్రయత్నం స్టార్ట్ చేశారు. మీరందరి ఆశీర్వాదం పెంచుకున్నారు. ఇన్ఫర్టిలిటీ సెంటర్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది మెయిన్గా నిరుపేదలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి రీజనబుల్ ప్రైజెస్తో వాళ్ళకి కౌన్సిలింగ్ అయినా ఏదైనా ఎందుకు అవ్వట్లేదు ప్రెగ్నెన్సీ దాని గురించి అని మొత్తం అంతా 100% ఇక్కడే ట్రీట్మెంట్ అయ్యేటట్టు షాద్నగర్లోనే అయ్యేటట్టు ప్రయత్నం చేయడం. చాలా సంతోషం. షాద్నగర్ ప్రాంతంలో ఇలా కొత్తగా పేరు ప్రతిష్టలు కలిగిన సాయిబాబా హాస్పిటల్, విజయ శారదా హాస్పిటల్ గారు నేను చిన్నప్పటి చూస్తూ ఉంటాం. దాదాపు 30 ఏళ్ల సంది హాస్పిటల్కి వస్తూ ఉంటాం. మేడం ఆ రోజు కూడా గైనకాలజిస్ట్గా ఒక మంచి పేరు ప్రతిష్టలు ఉండే. ఇప్పుడు మన ప్రాంతంలో కూడా ఈ యొక్క శారదా ఫెర్టిలిటీ సెంటర్ ఏర్పాటు చేసి తక్కువ ఫీజులతోని ఈ ప్రాంతంలో మనకందరికీ తెలుసు ఇవాళ చాలామంది ఇవాళ ఈ యొక్క సంతానం లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే ఆగమేగల పరుగో జీవితాలు అయిపోయినాయి. ఉదాహరణకు ఇలా ఏమంటాం, ఇప్పుడు ఉద్యోగాలలో కానీ దీంట్లో కానీ దాంట్లో కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ అహోరాత్రి అంటే రాత్రి అనక పగలనక వాళ్ళు చేసి కొద్దిగా ఎమోషన్ ఓరోరు టెన్షన్లా కొందరికి ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఆ యొక్క పర్సంటేజ్ రోజు రోజు పెరుగుతూ ఉంది. కాబట్టి హైదరాబాద్లో ఎన్నో సెంటర్లు ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్లు ఏర్పాటు చేసి బాగా లూటీ చేస్తూ ఉన్నారు. మనం కథనాలు చూస్తూ ఉన్నాం.
వార్తలలో కానీ మీడియాలలో కానీ చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా మేడం ఒక ఆలోచనతోని ఒక లైక్ మైండ్లతోని ఒక పార్ట్నర్షిప్ ఏర్పాటు చేసి అందరినీ గైనకాలజిస్టు డాక్టర్లు అందరూ ఒక సమావేశం లాంటిది పెట్టుకొని ఒక న్యూస్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. మన ప్రాంతానికి కూడా చాలా సంతోషం. అంటే హైదరాబాద్ పోయడానికి ఎంతో కష్టపడాలి, ఏదో ఒక వెహికల్ హైర్ చేసుకోవాలి, ఎవరినో తీసుకొని పోవాలి. ఆ యొక్క సౌకర్యం మన షాద్నగర్లో ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ద సేమ్ టైం మేమందరం కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నా ఈ టీం ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే పెట్టుకొని ఈ ఫర్టిలిటీ సెంటర్ని ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో అది పూర్తిగా 75-80% సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటున్నా భగవంతుని. వారు కూడా పేద కుటుంబాలు వస్తే, పేద పేషెంట్లు వస్తే కూడా వాళ్ళని కూడా కొద్దిగా చూసి తక్కువకు ఫీజులతోని ఎక్కువ అచీవ్మెంట్ రావాలి కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాం. మేము మా తరఫున రాజకీయ నాయకులం సరే, కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు, కానీ మాకు అన్ని విషయాలు అర్థమవుతుంది. ఒక డాక్టర్ తన ఎస్టాబ్లిష్మెంట్ హాస్పిటల్ చేయాలంటే దాంట్లో ఆధునిక సౌకర్యం ఏమంటే సాంకేతిక పరమైన ఎక్విప్మెంట్స్ అవసరం ఉంటాయి. అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. కన్సల్టెన్సీలు ఉంటారు, థియేటర్లు మెయింటైన్ చేయాలి, ఈ యొక్క హాస్పిటల్ను నీట్గా ఉంచుకోవాలి, అన్ని మెయింటెనెన్స్ చేయాలి. మినిమం ఖర్చులు వాళ్ళకు కూడా ఎంతో ఉంటుంది కాబట్టి అది మనం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు మంచి మన ప్రాంతంలో ఇటువంటి అవకాశం కల్పిస్తున్నందుకే మనం ఒక సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి మనం ఈ యొక్క లక్ష్యాన్ని చేరడానికి వాళ్ళు కూడా మనం కూడా రాజకీయ నాయకుల యొక్క తరఫున ఏ సహాయ సహకారాలన్నా ఈ హాస్పిటల్కి అందిస్తామని చెప్పి కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలు.